ఇదిగోండి హోటల్ మీ కడుపు నిండా టేస్ట్ ఆఫ్ తెలుగు. కడుపు నిండా హోటల్ ఓపెన్ చేయడానికి మనందరికీ ఇష్టమైన ఫస్ట్ మూవీ యాక్ట్రెస్, ఎనర్జెటిక్గా ఉండేటటువంటి ఒక స్మైలింగ్ క్వీన్ రోజా గారు అండ్ అలాగే మా బంధుమిత్రులందరూ కూడా రాబోతున్నారు. Congratulations, Vikram and Sandeep! Congratulations! Thank you so much. సో మేము అందరం కూడా భోజన ప్రియులం. సో మేము ఎలా భోజనం అన్ని రకాలుగా ఉండాలి, చక్కటి టేస్ట్తో అనుకుంటామో అలాగే వచ్చే వాళ్ళకి కూడా ఆ టేస్ట్లు అందించాలని ఈరోజు విక్రమాదిత్య గారు అలాగే సందీప్ గారు ఇద్దరు కలిసి పెడుతున్న ఈ హోటల్లో మేము ఈరోజు టేస్ట్ చేస్తున్నాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మీ కడుపు నిండాకి వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మేమిద్దరం ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నామన్నమాట. మా హోటల్ ఓపెనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇంట్రొడక్షన్ అనేది ఇస్తున్నాం. ఓపెనింగ్ అయిపోయింది, ఎలా అయిందో మీకు చూపిస్తాం అనమాట ఈ ఇంట్రడక్షన్. కానీ మేము ఇంట్రడక్షన్ సాయంత్రం 6:30కి అలసిపోయిన తర్వాత ఇస్తున్నాము. అదే చెప్పాను, నేను చెప్పింది చెప్తున్నాను. చూసారా ఇలా ఉంది మా పరిస్థితి. అంటే చెప్పాలంటే ఒక 3 days నుంచి స్ట్రైన్ వల్ల ఏం ఆడుతాను నాకు తెలియట్లేదు. సో ఎనీవే మా ఇనాగరేషన్ అయితే చాలా 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 అద్భుతంగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగోండి హోటల్ మీ కడుపు నిండా టేస్ట్ ఆఫ్ తెలుగు. సో ఇక్కడ నుంచి మొదలై ఒక్కసారి మా హోటల్ అంతా కూడా చూసేసి వచ్చేయండి. కడుపు నిండా హోటల్ ఓపెన్ చేయడానికి మనందరికీ ఇష్టమైన ఫస్ట్ మూవీ యాక్ట్రెస్, ఎనర్జెటిక్గా ఉండేటటువంటి ఒక స్మైలింగ్ క్వీన్ మా రోజా గారు అండ్ అలాగే ఇప్పుడు మన డైనమిక్ మినిస్టర్, డైనమిక్ లీడర్ అని కూడా అనొచ్చు. సో ఆవిడ ఇలా ఫోన్ చేసి అక్క ఇలా స్టార్ట్ చేస్తున్నాం అంటే అయ్యో మన వాళ్ళది ఇలా ఓపెన్ చేస్తున్నారంటే మేము ఎందుకు తప్పకుండా వస్తాను అని చెప్పేసి పిలిచిన వెంటనే చక్కగా అక్క రావటం, చక్కగా నవ్వుతూ ఏమంటారు ఓపెనింగ్ చేయటం, మాకు బోల్డ్ అనే విషయస్ అందించడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రోజా అక్క మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి ఆల్మోస్ట్ నాకు ఒక 10 years నుంచి మోటార్ మహాలక్ష్మి చేసినప్పటి నుంచి బాగా పరిచయం. అప్పట్లో ఎలా అయితే మాట్లాడారో ఇప్పుడు కూడా అదే పలకరింపు, అదే స్మైల్తో ఎక్కడున్నా సరే అసలు పిలిచి మరీ మాట్లాడతారు. నిజంగా ఆవిడ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత అంటే చాలా రోజులు అదంటే రెగ్యులర్గా పరిచయం కానీ మాట్లాడడం లాంటివి ఎప్పుడు ఉండదు. బట్ అయినా సరే గుర్తుంచుకొని మాట్లాడతారు చూడండి, అదండి అసలైన లీడర్ అంటే, అసలైన నాయకులు అంటే అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటాను. సో వన్స్ అగైన్
రోజాక లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఇంకాసేపట్లో రోజా గారు అండ్ అలాగే మా బంధుమిత్రులందరూ కూడా రాబోతున్నారు, తెలుగు సెలబ్రిటీస్ అందరూ కూడా రాబోతున్నారు. ఇంకా దాని తర్వాత మాట్లాడడం అవన్నీ కూడా కష్టం కాబట్టి ఇంకా డైరెక్ట్ మీరు వీడియో మ్యూజిక్ లో చూడటమే అనమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అందరూ మాట్లాడుతుంటాం, ఈ రోజు ఉంటది చాలా మటుకు ఉంటుంది, మీరు మాట ఎంజాయ్ చేస్తారు. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే అల్కాపూర్ టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 24 లో ఈ హోటల్ మీ కడుపు నిండా అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్, అండ్ అలాగే ఇక్కడ ఎందుకంటే వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాం హోటల్ కడుపు నిండా అంటే మేము పెట్టిన ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడికి వచ్చిన వారు కడుపు నిండా తింటారన్నమాట. అంటే మన ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో ప్రతి ఒక్క కన్న తల్లి చేతి వంట వాళ్ళ పిల్లలకి ఇష్టం. సో మన ఇంట్లో మన అమ్మ వండితే ఎంత హ్యాపీ కడుపు నిండా తింటామో, సో డెఫినెట్గా మా ఆర్డర్కి వస్తే కూడా మీరు అలానే తింటారు. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే అక్కడ మనకి ఫుడ్ కలర్ లాంటిది ఏమి వాడట్లేదు, అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ లాంటిది ఏమి వాడట్లేదు. మన ఇంట్లో కిచెన్లో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే వండుకుంటామో అలాంటి ఇంగ్రీడియంట్స్తోనే ఇక్కడ మనకి ఫుడ్ అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా హోటల్ మీ కడుపు నిండా అని టైటిల్ మా ఆయన పెట్టడానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అన్నం ముద్ద తింటే గానీ కడుపు నిండలేదయ్యా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి చెప్తున్నాను నిజంగా అసలు అయ్యో నాకు నోరు ఉంటుంది అసలు పొద్దున్నే. సరే నేను చెప్తాను చెప్పాలి నా మనో అవేదని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మేము ఒక చోటికి నార్త్ ఇండియన్కి వెళ్ళాను అనమాట ఒక 2 months బ్యాక్ చిన్న షాపింగ్కి. అక్కడ ఒక హోటల్ చూశాను, అరే మన అన్నం పప్పు దొరకట్లేదంటే 3 రోజులు ఉండాల్సి వచ్చింది. దొరకట్లేదంటే అక్కడ ఒక హోటల్ ఫేమస్ అన్నారు, అక్కడ బాగున్నాయి కానీ అంతా వార్ స్టైల్ అనమాట. సో నాకు అనిపించింది మనం మాత్రం ఎందుకు బటర్ నాన్లు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ అందరు ఎక్సైట్ అవుతారు. లేదు మన సౌత్ ఇండియాకి కూడా ఒకటి ఉంది, ఏంటి అన్నం. మన అన్నాన్ని అసలు శుభ్రంగా తింటున్నాం చిన్నప్పుడు. సో డెఫినెట్గా ఓన్లీ రైస్ ఐటమ్స్తోనే బిర్యానీస్, పులావ్స్ అండ్ ఫుల్ మీల్స్ ఇవే మెయిన్ కాన్సన్ట్రేషన్గా హోటల్ కడుపు నిండా పెట్టాం. ఎస్, చక్కగా వేడి వేడి అన్నంలో అలా కందిపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని, అప్పడం నంచుకొని, చక్కగా పప్పు, సాంబారు, రొయ్యల ఇగురు, పీతల కూర, కీమా ఉండలు, చికెన్ పకోడా, ఇలాంటివన్నీ అంటే ఇంకా నోరు ఊరుతుండొచ్చు. జరిగిపోయింది ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంట్రడక్షన్ చాలా బోర్ కొడుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. బోర్ మెయిన్ కంటెంట్ ఏంటో చెప్పకుండా బోర్ కొట్టడం ఏంటండి మీరు? మీకు అలసటగా ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఆయన అలసిపోయి ఉన్నారు మెయిన్, అందుకని చెప్పేసి ఇంట్రొడక్షన్ బోర్ అంటున్నాడు. మెయిన్ కంటెంట్ అనేది చెప్పాలి కదండి. సో మన దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కడుపు నిండా భోజనం చేసి మరీ వెళ్ళొచ్చు. అండ్ టిఫిన్స్లో కూడా మనకి ఇక్కడ చక్కగా కోడికూర చిల్లుగారి, దాని తర్వాత పూరి విత్ కీమా కర్రీ, పూరి విత్ చికెన్ కర్రీ, ఇలా మన ఇష్టం అనమాట. ఏ కాంబినేషన్ కావాలంటే కాంబినేషన్ మన వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా రాబోయేటటువంటి బోల్డ్ అని వీడియోస్లో ఇవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే మీరు వీడియో చూసేయండి. మన కడుపు నిండా ఓపెనింగ్ అని చెప్పేసి నిన్న నైట్ నుంచి మేము ఏం తినకుండా ఇక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ బాగుంటుందని ఆల్రెడీ టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చిన మా నీలిమ మీద నమ్మకంతో నైట్ నుంచి ఏం తినకుండా పొద్దున్నే అందరికన్నా ముందు మంచిగా మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ చేసుకొని వచ్చి రెడీగా ఉన్నాం అనమాట. మా దృష్టి అంతా ఓపెనింగ్ కన్నా ఫుడ్ ఎప్పుడు పెడతారని దాని మీద ఉంది. సో యా, మేము వెంటనే మీకు రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. సో అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, కరెక్ట్ ముహూర్తం టైంకి వచ్చారు. ముందు వచ్చి అందరం రిసీవ్ కూడా చేసుకుంటాం. యాక్చువల్లీ అవును, మన ఇంటి పండగ. మా సిస్టరు, మై బ్రదర్, బ్రదర్, సిస్టర్
అలా అని చెప్పి వాళ్ళ పండగ అంటే వాళ్ళకంటే మాకే ఎక్కువ పెద్ద పండగ ఇది. అందుకే ముందు పొద్దున్నే రెడీ అయిపోయి పొద్దున్నే గబగబా పూజలు చేసేసుకుని గబగబా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 10:30కి మేము వచ్చేసాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఆకలి అంటే అంటే మెయిన్ ఏం లేదు, మాకన్నా ముందు అక్కనే వచ్చారని చెప్తున్నారు అనమాట మెయిన్. యాక్చువల్లీ లేదు పాపం తను ఎంత కష్టపడుతుందో నేను చెప్పక్కర్లేదు. తను తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. వెరీ హార్డ్ వర్కింగ్. కానీ ఏది ఏమైనా ఈ కడుపు నిండా అన్నది అల్కాపురి అంటే మా మణికొండ దగ్గరలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కర్రీస్ ఏం తెప్పించుకుంటాము, ఎక్కడి నుంచి తెప్పించుకుంటాం అని ఆలోచన ఉండేదన్నమాట. రైట్ ఫుడ్ రైట్ ప్లేస్ ఇంతవరకు మణికొండలో లేదు, మీల్స్ కానీ బిర్యానీలు కానీ. సో వీ హ్యావ్ నౌ కడుపు నిండా అనమాట. మీ కడుపు నిండా అండ్ ఇందులో మీ కడుపు నిండా మన కడుపు నిండా అనుకున్నారు కాదు, వాళ్ళు చెప్తున్నారు మనకి మీ కడుపు నిండా అని. ఈ హోటల్లో నో ఫుడ్ కలర్, నో అజినమోటో. సో ఇంట్లో మనం ఏవైతే సరుకులు వాడతామో అవే సరుకులతో హ్యాపీగా హోమ్లీ ఫుడ్ లా తినేసి వెళ్ళొచ్చు. అదే జాకీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ఇది మన ఇంటి ఫంక్షన్, అదే చెప్పాను ఇంతవద్దు. మీ కడుపు నిండా మీ గళ్ళ మీ మొత్తం మీ గళ్ళ నిండా. థ్యాంక్ యూ. ఒక్క మాటలో సూపర్ గా చెప్పేస్తారు. విజయలక్ష్మి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ గాత్రంతో మీ తమ్ముడికి విషెస్ చెప్పండి. ముందుగా యాక్చువల్గా శ్రీవాణికి విక్రమ్కి చాలా చాలా కంగ్రాచులేషన్స్. సందీప్కి చాలా కంగ్రాచులేషన్స్. అండ్ వీళ్ళందరూ మొత్తం ముఠా అంతా మణికొండలోనే ఉంది. మేము ఒక్కళ్ళమే దూరంగా ఉన్నాము. దొంగల ముఠా, ఆర్టిస్టుల ముఠా, నిజంగానే అందరు ఇక్కడే ఉన్నారు కదా. సో వీళ్ళందరి మొహాల్లో ఆనందం చూస్తుంటే నాకు అసలు వెలిగిపోతున్నాయి అన్నమాట. వండుకునే పని లేకుండా అంటే బేసికల్ గా ముఖ్యంగా మా టెలివిజన్ ఆర్టిస్టులు ఇంటికి వచ్చే వరకు రాత్రి 9:30-10 అవుతుంది. ఇంటికి వచ్చాక మళ్ళీ వండుకునే బద్ధకంతో తినకుండా చాలా మంది పడుకుంటారు. కొంతమంది 2 నిమిషాల్లో అయిపోయే వంటకాలు లేదంటే బయట నుండి తెచ్చుకొని తింటారు. సో కడుపు నిండా చక్కగా తిని పొద్దంతా కష్టపడ్డారు కాబట్టి 9 గంటలాగా షూటింగ్ చేసి వస్తారు కాబట్టి ఇది ఎందుకు పెట్టారంటే 9 గంటల తర్వాత ఇంట్లో వండుకోకుండా ఇక్కడ ఆర్డర్ చేస్తే పంపిస్తారు అన్నమాట. అది అందుకనే పెట్టారు. ఆర్టిస్టుల కోసమే పెట్టినట్టేం కాదు. యూజువల్గా చెప్పాలంటే అందరం చక్కగా టేస్టీ ఫుడ్ తినాలని కోరుకుంటాము. రోజులో ఒక్క పూటైనా మంచిగా తినాలని కోరుకుంటాము. ఆ మంచి ప్లేసే మీ కడుపు నిండా అనమాట. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అదే టైం అవుతుంది. పాప అంత దూరం ట్రావెల్ చేసి వస్తారు. వచ్చాక వంట చేసుకుని ఇంకో పెద్ద విషయం ఏంటంటే పొద్దున వంట సామాన్లు చూస్తే ముందే భయం వేస్తాము. ఈరోజు వంట చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో వంట చేసుకోకూడదు, కానీ కడుపు నిండా తృప్తిగా తినాలి అంటే మీ కడుపు నిండాకి రావాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉండేవాళ్ళం అనమాట. మేము 3 years బ్యాక్ ఇక్కడ మణికొండకి షిఫ్ట్ అయ్యాం. అల్కాపూర్ టౌన్షిప్కి షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయిన తర్వాత అరే ఎక్కడైనా భోజనం చేద్దాం, ఎక్కడైనా ఫుల్ మీల్స్ తిందాం, మన ఆంధ్ర మీల్స్ ఇలా మీల్స్ థాలీలో పెడతారు తిందాం అంటే అసలు ఎక్కడ కూడా ఒక్క రెస్టారెంట్ లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ జూబ్లీ హిల్స్ ఫిల్మ్ దగ్గర టచ్ చేయాల్సిందే అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా లేవు. లేదంటే అవే రోటీలు నాన్లు అవి ఆ స్టైల్లో ఉంది. కానీ కడుపు నిండా అన్నం పప్పు నెయ్యి వేపుళ్ళీలు అప్పడాలు నంచుకునే భోజనం ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది బాగా ఇష్టం, మన తెలుగు వాళ్ళకి ఇష్టం కాబట్టి అన్నం అనేది. సో ముఖ్యంగా ఆ కాన్సెప్ట్తో ఇది పెట్టడం అనేది జరిగింది. సో ఇంకా ఎత్తుక్కోకుండా ఇక్కడికి వచ్చి తినేయచ్చు అన్నం కావాలనుకున్న వాళ్ళు. శ్రీవాణి వీళ్ళందరూ అయితే నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి మాకేమైనా వెజిటేరియన్స్ అద్భుతమైన టిఫిన్లు. అవునా? వెజ్ అసలు వెజ్ కూడా ఇష్టంగా తింటారు. నైస్ నైస్. నేను అనుకున్నాను అంటే విక్రమ్ టేస్ట్ ని బట్టి చూసి నేను అనుకున్నా అన్ని నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి. అక్కడ విక్రమ్ గురించి నాన్ వెజ్, ఇక్కడ నా గురించి అండ్ అలాగే మా తమ్ముడు సందీప్ గురించి మొత్తం వెజ్. నైస్ నైస్, రెండు సూపర్ గా సో వెరీ హ్యాపీ. ఇది చాలా చాలా సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. సందీప్ గారికి అండ్ మై బ్రదర్ విక్రమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. బికాస్ తెలుగు ఫుడ్కున్న క్రేజ్ మనందరికీ తెలుసు. ఎక్కడ రోటీలు కర్రీస్ ఇంకేం క్విజిన్ చైనీస్ ఏం తిన్నా కూడా మనం వచ్చే థాలీకే. సో థాలీకి వచ్చి మనము అన్నము నెయ్యి గోంగూర పచ్చడి ఇవన్నీ తింటే తప్ప మనకి ప్రశాంతత ఉండదు. నేను నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నేను నార్త్ ఇండియన్స్ని కూడా ఎంతో క్రేజీగా మన ఫుడ్ తింటాం కూడా చూశాను. సో ఈ ఏరియాలో ఇంత మంచి పేరుతో మీ కడుపు నిండా అని ఈ రెస్టారెంట్ స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా మంచి విషయం. ఫుడ్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి గ్రేట్ న్యూస్ ఇది. సో మీ బిజినెస్ 10 అవ్వాలని త్వరగా
చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మీరేం మొహాట పడకుండా మీ కన్న కొడుకు రెస్టారెంట్ లా ఫీల్ అయ్యి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అస్సలు మొహాట పడదు. మా రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది మా రెస్టారెంట్ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉంది. ఇది మీరే పెట్టినట్టు అనిపిస్తుంది కదా మీకు? సో మన విక్రమ్ అనే వాళ్ళ మదర్ అన్నమాట. ముందుకు రండి అంకుల్. ఇది మీ రాజ్యం కదా, మేము వెనకే ఉండాలి. తినేటప్పుడు మా రాజ్యం. देवी हम वाजमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ते सानोहमन्द्रे समोहर्जं दोहानां धेनरवागस्मां Congratulations, Vikram and Sandeep! Congratulations! Thank you so much. Thank you, Akka. वंदे मुकुंद प्रिया उद्दीप्यस्वजातवेदो भग्नन्निरतिम्मम वशोगश्चमह्यमावह जीवनं च दिशो दिशात् नम जगज्योतिरूपाय नमः दीपलक्ष्मी नमो नमः मातर नमामि कमले कमलागताक्षी श्री विष्णुवत्कमलवासिनि विश्वमातः क्षीरोददे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये बोधयन्तीं त्वादायामि जाग्रतीं त्वा साधयामि नम जगज्योतिरूपाय नमः दीपलक्ष्मी नमो नमः सुरे लक्ष्मी महालक्ष्मी जय लक्ष्मी नमोस्तुते श्री महादुर्गा देवतानुग्रह सिद्धिरस्तु जय बोलो महालक्ष्मी माता की जय उन्नत व्यापार दिन दिनाभिवृद्धिरस्तु लक्ष्मी कृपा कटाक्ष फल सिद्धिरस्तु आयुरारोग्यानुकूलता सिद्धिरस्तु Thank you. Thank you. नम जगज्योतिरूपाय नमः दीपलक्ष्मी नमो नमः सुमंगलीरियं वधूरिमागं समेत पश्यता सौभाग्यमस्मै दत्त्वा याथास्तं विपरीतना यजमानस्य च व्यापारदिनदिनाभिवृद्धि सिद्धिद्वारा महागणाधिपति परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु महादुर्गा महाकाली अनुग्रह सिद्धिरस्तु Congratulations! Thank you. ఇప్పుడు మాకు లోపల కూర్చోనికి ప్లేస్ ఇస్తారా? మళ్ళీ కుడికాలు ఎస్ కుడికాలు. దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీ కడుపు నిండా టేస్ట్ ఆఫ్ తెలుగు అంటే తెలుగు రుచులతో మీ అందరి నోర్లు ఈరోజు ఊరిస్తుందా? ఖచ్చితంగా ఆ టేస్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మేమందరం కూడా భోజన ప్రియులం. సో మేము ఎలా భోజనం అన్ని రకాలుగా ఉండాలి చక్కటి టేస్ట్తో అనుకుంటామో అలాగే వచ్చే వాళ్ళకి కూడా ఆ టేస్ట్లు అందించాలని ఈరోజు విక్రమాదిత్య గారు అలాగే సందీప్ గారు
ఇద్దరు కలిసి పెడుతున్న ఈ హోటల్లో మేము ఈరోజు టేస్ట్ చేస్తున్నాం. సూపర్గా ఉంటుంది, మీరు కూడా వచ్చేయండి. చూసారుగా, మీకు నచ్చిన అందరూ ఆర్టిస్టులు అంతా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మణికొండలోనే ఉంటారు. సో మా కష్టాలు తెలుసు. షూటింగ్స్ చేసి ఇంటికి వచ్చే కొందికి మనం అనుకున్న రుచులు ఇంట్లో టైంకి ఉండవు కదా, ఏదో ఒకటో రెండో చేస్తారు, ఎక్కువ అడిగితే కొడతారు. సో అందుకే మా శ్రీవాణి గారు వాళ్ళ హస్బెండ్తో ఈ హోటల్ పెట్టించి మేము ఫోన్ చేయగానే మాకు పంపిస్తారు, లేదా మేము ఫ్రీగా ఉంటే ఇక్కడ వచ్చి తినచ్చు. సో మమ్మల్ని కలవాలి, మాతో డైన్ చేయాలంటే కూడా మీరు రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం. సో ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు ఎప్పుడు మంచి భోజనం చూసినా కూడా. ఆహా ఏమి రుచి అనరామై మరచి, మీ కడుపు నిండలో తిన్నా కూడా అదే పాట మీరు కూడా పాడతారు. నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఉందని ఇప్పుడే చెప్పింది. రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా ఉండలు, ఆహా చేపల చప్ప. ఇప్పుడు డైట్ లో ఉన్నా కానీ ఈ రోజుకి డైట్ వద్దు. సో తెలుగు వాళ్ళ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఫుడ్ ఇక్కడ ఉంటుంది, ఆంధ్ర ఫుడ్. సో నాన్ వెజ్ అండ్ వెజ్ మీకు ఏది కావాలో వచ్చి తినచ్చు. అయితే బిల్లు మాత్రం కట్టాలి, ఫ్రీగా ఉండదు. సో మీ డైలీ డైట్ షీట్ ఏముంటుంది? నా డైట్ షీట్ మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. ఆఫ్టర్నూన్ శుభ్రంగా ఇప్పుడు చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మీకు అన్ని టైంలో మంచిగా తింటాను. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ తింటాను. మళ్ళీ నైట్ దోశ టిఫిన్. స్కిన్ కేర్ కోసం గాడ్ గిఫ్ట్. నేను ఫేర్ గా లేకపోయినా స్కిన్ మాత్రం మంచి స్కిన్ ఇచ్చాడు భగవంతుడు. సో ఏం రాయనవసరం లేదు. మీరు బాగా వండే ఐటమ్ ఏంటక్క? నేనా? బాగున్నాయి లేదని మా ఆయన మా పిల్లలు చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ టైంలో మళ్ళీ వండే అవకాశం వచ్చింది. వీళ్ళ సిస్టర్ నా ఫ్రెండ్ రవలి. సో మంచి భోజనాలు తినాలంటే అప్పుడు వీళ్ళింటికి పరిగెట్టేదాన్ని. చెన్నైలో పక్కపక్క ఇల్లు, హైదరాబాద్ కి వచ్చాక కూడా పక్కపక్క ఇల్లు. సో ఇప్పుడు వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి అందరు ఇల్లు కట్టుకొని ఇంకా శ్రీవాడికి ఇలా షిఫ్ట్ అయిపోయారు. నేను ఇప్పుడు యాక్చువల్గా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మనకి పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది సినిమా ఫీల్డ్కి వస్తే. అంత సరదాగా ఇప్పుడు ఉన్నట్టుగా అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరూ కలిసి ఫోన్ చేయటం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవటం. సో చాలా మిస్ అవుతున్నా. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి ఈరోజు మినిస్టర్ చేశాక, గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వల్ల సర్వీస్ చేయాలి కాబట్టి ఆఫ్టర్ అనౌన్స్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత చేయట్లేదు. అప్పుడప్పుడు అయితే ఈ హోటల్లో కలుద్దాం. అది 100%. అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి దగ్గరలోనే. మీ ఫేవరెట్ మహేష్ బాబు గారితో ఎక్కడ యాక్ట్ చేస్తారు మేడం? చాలా కోరిక మహేష్ బాబుకి. అంటే అమ్మగా చేయాలని కాదు, అక్క వదిన. ఓకే, సో చూద్దాం, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాం. రీసెంట్ టైంలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన మూవీ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు? చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ కాంతారా సినిమా చాలా బాగా నచ్చింది, ఒక డిఫరెంట్ జోనర్ తో. అండ్ బేబీ కరెంట్ యూత్ కి మాత్రం క్యారెక్టర్ సబ్జెక్ట్ డైరెక్టర్. మొన్ననే ఆయన బెంగళూరులో సన్మానించారు. కాంతారా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ బేబీ మూవీ డైరెక్టర్. అలాగే మిస్సెస్ సెంటి అడ్మిషన్. అంటే అన్ని ఒక డిఫరెంట్ స్టోరీస్ తో ఇప్పుడు వచ్చే డైరెక్షన్ చాలా బాగా చేస్తారు. పర్యాటక శాఖ మంత్రిగా మీకు ఏపీలో నచ్చిన ప్లేస్ ఏంటి, తెలంగాణలో నచ్చిన ప్లేస్? నాకు వైజాగ్ చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ చామంతి. ఆల్మోస్ట్ నేను ఆ బీచ్ లో, ఆ భీమ్లీ హౌస్, భానుమతమ్మ గారు నేను అందరూ యాక్ట్ చేసాం కాబట్టి. సో ఎవరికైనా కూడా ఫస్ట్ బేబీ అంత ప్రీషియస్, ఫస్ట్ మూవీ కూడా అంతే ప్రీషియస్ కాబట్టి. సో నేను యాక్ట్ చేసిన వైజాగ్ ఇది నాకు ఆ టూరిజం రావటం, అది డెవలప్ చేసే అవకాశం రావటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలంగాణలో నేను ఎక్కడెక్కువ హైదరాబాద్ దాటి ఎక్కడికి ఇక్కడిక్కడే. అంటే నేను చిన్నప్పుడు, అంటే మా నాన్న ఇక్కడ సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు సారథి స్టూడియోస్లో. సో మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అప్ టు 4th క్లాస్ నేను ఉన్నాను. హైదరాబాద్ అందరికీ నచ్చిన ప్లేస్. సో హైదరాబాద్ ఎటు తిరిగినా బాగానే ఉంటుంది.
కడుపు నిండాకి చెప్పినట్టుగానే మా కడుపు నిండేలాగా మంచి భోజనం చాలా టేస్టీగా ఉంది. నేను అన్ని తిన్నా, అన్ని టేస్ట్ చూసి. మీరు వచ్చినప్పుడు మా కడుపు నిండింది. మాకైతే మా మనసు కూడా నిండింది. కానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి భోజనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ. రాజకీయ లక్ష్మీ సంపన్నాభివృద్ధ్యర్థం రాజకీయ ఉన్నత పదవి అనుగ్రహ సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీనారసింహస్వామి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కృపాకటాక్ష ఫలద్రస్తు దీర్ఘ సుమంగళీ భవ. హర హర మహాదేవ శంభో శంకర. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాం ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మీ కడుపు నిండా మీ కొత్త వ్యాపారము మా రోజా గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి, భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి, మా వేద ఆశీర్వచనం తోటి దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రాజరాజేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం సంపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు. మీ కడుపు నిండా నూతన వ్యాపార సంస్థానాన్ని ఉన్నత వ్యాపార దినదినాభివృద్ధిరస్తు. హర హర మహాదేవ శంభో శంకర.
రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమందికి ఆదర్శంగా వీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ముందుగా విక్రమ్ అన్నకి, శ్రీవాణి వదినకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంత గ్రాండ్గా లాంచ్ చేసినందుకు మంచిగా నడవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సందీప్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్ విక్రమ్ గారికి అండ్ అలాగే సందీప్ గారికి. ఇది కూడా లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయినట్టు ఇది కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవీన్ అక్క ఏం చెప్పింది, కరెక్ట్ టైంకి వచ్చాను అంది. కాదు, కడుపు నిండా తినడానికి వచ్చాను అంది, కానీ కరెక్ట్ టైంకి రాలేదు. 11:30కి రావాల్సిన 2:30కి వచ్చింది. లేదు, కడుపు నిండా ఆ టైంలో తినగలదని ఈ టైంకే వచ్చింది, లంచ్ టైంకే వచ్చింది. అంటే ఎంత లేట్ వచ్చినా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేయాలి. ఎంత లేట్ వచ్చినా ఫ్రెండ్ గా సపోర్ట్ చేయాలి. తప్ప ఇక్కడే నా లొకేషన్ షూటింగ్ నుంచి వచ్చింది. గెటప్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. లేకపోతే బాగా గ్లామరస్ గా వచ్చేదానండి. సో మీ కడుపు నిండా హోటల్ విక్రమాదిత్య గారు అండ్ అలాగే సందీప్ గారు కంగ్రాచులేషన్స్. బోల్డ్ ఎంత సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అబ్బాయి చూడండి, భార్య దూరం నుంచున్నాడు. ఫుడ్ ఎట్లని చెప్పు. బాగుంది, చాలా బాగుంది. అసలు మా ఆయన ఎప్పుడు స్వీట్ తిన్నాడు, కానీ 2 cups తిన్నాడు ఎక్స్ట్రా. అంత బాగుంది, నిజంగా చాలా బాగుంది ఫుడ్, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హోటల్ కడుపు నిండా అందరు వచ్చి తినండి. థ్యాంక్ యూ. ఇంకొక 50 బ్రాంచులు పెట్టాలని, నెక్స్ట్ బ్రాంచ్ బ్యాంకాక్లో పెట్టాలని, మా అందరికీ ఫ్లైట్ లేసి మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కానీ బ్యాంకాక్లో ఏమో పేరు మారుస్తామండి. హోటల్ కడుపు నిండా బదులు బ్యాంకాక్లో హోటల్ కపొంకా అని పెట్టాలి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరు ఎలా పెట్టినా మేము వస్తామండి. సందీప్ ఎప్పుడో మాట ఇచ్చాడు మాకు బ్యాంకాక్ తీసుకెళ్తానని. సో ఆయన మాట తీర్చుకునే వరకు ఇవిడ చెప్తానే ఉంటది ఎన్నిసార్లైనా బ్యాంకాక్. ఏం చెప్పండి, దేనికి చెప్పండి అంటే బేసిక్గా నేను ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తినా, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇష్టమైన ఫిష్ కర్రీ అంటే నాకు బాగా ఇష్టం. టేస్ట్ నిజంగా చాలా బాగుంది, చాలా తక్కువ దగ్గర మంచి టేస్ట్ దొరుకుతుంది. నిజంగానే చాలా బాగుంది. అంటే ఓపెనింగ్ రోజు ఎట్లుందంటే ఇక రెగ్యులర్గా వచ్చి ఆర్డర్ చేసుకొని తింటే ఇంకా బాగా చేసి పెడతారు నాకు తెలిసి. అండ్ అంతేకాకుండా స్వీట్ పప్పు అందరికీ కుదరదు. అండ్ వండర్ఫుల్, చాలా బాగుంది. తిన్న ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన, స్వీట్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మొత్తానికి నాకు కూడా అంజలి అన్నట్టు నేను కూడా టెంప్ట్ అయ్యి స్వీట్లు అవి తినేసిన, పాయసం తినేసిన. అండ్ డబల్ కా మీట్ అయితే అల్టిమేట్ ఉన్నారు. థ్యాంక్ యూ, నైస్ ఫుడ్, కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అట్లనే సందీప్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అన్న మీ ఇద్దరికి. అంతే, అంతకు మించి ఏం చెప్పాలి. నాకు రాదు కూడా. సో కడుపు నిండా బేసిక్గా సందీప్ కానీ విక్రమ్ కానీ పిలిస్తే కడుపు నిండా పెట్టకుండా ఎక్కడ ఏ ఫంక్షన్ నుంచి పంపించారు. అలాంటి హోటల్ పెట్టి పిలిచారంటే ఇంక ఏ రేంజ్లో పెడితే అర్థం చేసుకోవాలి, అది ఒకటే రీజన్. సో ఖచ్చితంగా మీకు నచ్చేంత వరకు పెట్టి కడుపు నింపికి కానీ పంపించారు వీళ్ళందరూ. సో చాలా బాగున్నాయి టేస్ట్ అన్నీ, ఇదే కంటిన్యూ అవుతుంది. ప్లస్ మీరు అందరూ వచ్చి కంపల్సరీ ట్రై చేయాలి. ఇంకేం చెప్పాలి, ఇంతకన్నా పెద్ద మాట ఉండదు. కడుపు నిండా తినేసి వెళ్ళండి. మా హోటల్ గురించి తినకముందు ఒక రివ్యూ. కడుపు నిండా తిందాం, కడుపు నిండా తినాలి కూడా. కడుపు నిండా తిందామని కడుపు ఖాళీగా వచ్చాను.
సో కడుపు నిండా తిని అన్నయ్య ఎలాగో అన్నయ్య అంత అభిమానం ఆ ఫుడ్లో కూడా అంత ప్రేమ ఉంటుందని నాకు తెలుసు. అన్నయ్య వాళ్ళు రెస్టారెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్లో 4-5 పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు తింటూనే ఉంటాం. సో ఇప్పుడు మా ఇంటి పక్కనే కాబట్టి ప్రతిరోజు తింటూనే ఉంటాం. కడుపు నిండిపోతుంది ఇప్పటికే. యాక్చువల్గా నేను కూడా మణికొండలో దగ్గరలో మణికొండ లొకాలిటీలో ఏదైనా మంచి రెస్టారెంట్ ఏదైనా ఓపెన్ అయితే బాగుండని చూస్తూ ఉన్నా. బట్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళది మంచి రెస్టారెంట్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే నేను ఇక్కడికే తీసుకొస్తాను తప్పకుండా. ఫిష్ పులుసు అదిరిపోయింది, ఆంధ్ర స్టైల్. చేపల పులుసు అన్న ఫిష్ పులుసు. హలో, థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో పర్వాలేదు పర్వాలేదు, రండి ఫోన్ చేద్దాం. హోటల్ మీ కడుపు నిండా టేస్ట్ ఆఫ్ తెలుగు అదిరిపోయింది టైటిల్. ఫుడ్ ఇంకా అదిరిపోయింది. అండ్ నాకు ఎస్పెషలీ బెనిఫిట్ ఏంటంటే మేము ఇక్కడే ఆపోజిట్కి రాబోతున్నాం ఇంటికి. నాకున్న బద్ధకానికి, నాకున్న ఫుడ్ ఇంట్రెస్ట్కి, కానీ నీకున్న బిజీ వర్క్స్ కి, నీకున్న ఎక్కువ వర్క్స్ కి అంటే వంట చేసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అనుకో, తినడం మాత్రమే ఇష్టం. మేనేజ్ చేద్దాం అనుకున్నా మొత్తం. సో మీ కడుపు నిండా మీరందరూ వచ్చి మీ కడుపు నింపుకోండి. సో చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ అయితే. అంటే ఏదో శ్రీవాణి కోసం పక్కనుందని పొగడ్డం కాదు, కానీ నిజంగా కడుపు నిండా హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు, టైం లేని వాళ్ళు, బద్దకం వేసిన వాళ్ళు, నాకైతే ఎక్కడ కూడా హోటల్ ఫీలింగ్ రాలేదు. ఏదో ఇంట్లో వండుకొని పర్సనల్ గా తింటాం కదా, టేస్ట్, చిక్కదనం అవన్నీ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి కలర్, ఫుడ్ కలరింగ్ లేదు, అజినోమోటోస్ లేదు. మనం ఇంట్లో సరుకులు తెచ్చుకొని ఎలా అయితే మన కిచెన్ లో వండుకొని తింటామో మన కూరలు కూడా అవి అలాగే వస్తాయి అనమాట. ఇంట్లో మామూలుగా ఎలా వండుకుంటామో అదే పద్ధతిలో అలాగే వండుతున్నారు ఇక్కడ. హోటల్ ఫుడ్స్ లాగా కలర్స్ వేసేయడము ఇంకేమీ లేకుండా చేయడం అనేది నాకు సూపర్ గా నచ్చింది. అబ్బా నిజంగా ఒక ఆప్షన్ లేదు తెలుసా, మీరు ప్రశాంతంగా వెళ్తారు. మణికొండ, అల్కాపూర్ ఈ మొత్తం ఏరియాస్ లో గచ్చిబౌలి దాకా కూడా ఇలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ కడుపు నిండా తినాలి అనుకునే బెస్ట్ ఆప్షన్ నాకు నిజంగా దొరకలేదు ఇంతవరకు. ఎప్పుడు హోటల్కి వెళ్దామంటే ఎక్కడెక్కడ అని ఎత్తుక్కుంటూ ఉంటాము. హోటల్స్ చాలా ఉన్నాయి, బట్ మనకు నచ్చిన హోటల్ అండ్ మన కడుపు నిండా పెట్టే హోటల్ అది తిన్న తర్వాత మళ్ళీ ఎమోషన్స్ పెట్టకుండా అది హెల్తీగా కడుపులోకి వెళ్ళే హోటల్ మీ కడుపు నిండా అండి. మన తెలుగు వాళ్ళకి అన్నం తినంది కడుపు నిండదండి. అందుకే ఇక్కడ మనం మెగాస్టార్ మీల్స్ అని పెట్టాం. మెగాస్టార్ వెజ్ మీల్స్, మెగాస్టార్ నాన్ వెజ్ మీల్స్. అంటే ఈ రోజు ఇంకా అన్ని రివీల్ చేయలేదు యాక్చువల్లీ, అది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి ఆగాము. సో చక్కగా వేడి వేడి అన్నం, అందులో నెయ్యి, కందిపప్పు, లేదంటే ఏమంటారు ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, మీకు పీతల కూర, దాని తర్వాత రొయ్యల ఇగురు, ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా కడుపు నిండా భోంచేయొచ్చు అనమాట. సో వెజ్ మీల్స్ కి వెజ్ మీల్స్ ఉంటాయి, నాన్ వెజ్ మీల్స్ కి నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి అనమాట. వావ్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది కదా ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, అండ్ వెజ్ అండ్ అలాగే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. నాన్ వెజ్ కోడి కూర, చిల్లుగారి, యా, మటన్ గ్రేవీ కర్రీ, లేదంటే కీమా పూరి, మళ్ళీ కూడా రండి. అరే ఇది హోటల్ రా, ఇవాళ ఒక్క రోజు కాదురా పెట్టింది, రోజు ఉంటుంది. కదలేకుండా ఉన్నా, అంత కడుపు నిండా తినేసాను నిజంగా. మార్నింగ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ శ్రీవాణి గారు, విక్రమ్ అన్నకి అండ్ సందీప్ గారికి కంగ్రాచులేషన్స్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫిష్ పులుసు, అది మీరు కంపల్సరీ ట్రై చేయాలి. చేపల పులుసు, ఫిష్ పులుసు, క్రాబ్ కూర, ఓకే, ఇవి మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, మీరు హోమ్ ఫుడ్కి బాగా ఇష్టపడ్డారంటే ఇక్కడికి మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాలి. ఇంట్లో చేసినట్టుగానే ఉందన్నమాట. ఎస్, ఇంట్లో చేసుకోవడం బద్ధకంగా ఉంటే ఇటు వచ్చేది భోజనం పెట్టి పంపిస్తాం. అదే అన్ని ఉన్నాయి, ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ చేసుకుంటే పంపించేస్తాం వేడిగా. ఇప్పుడు కూడా అంటే అంత దూరం నుంచి ఇక్కడికి నేను 15 అడుగులు వేసి రావాలి, కష్టం.
సరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాను, బిల్ నీకే పెడతాను. నో ప్రాబ్లం. ఫిష్ పులుసు కాదు, చేపల పులుసు. అండ్ ఒకసారి తిన్న వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తారు అక్క. డెఫినెట్ గా వస్తారు. అయ్యో డెజర్ట్స్ అసలే నేను స్వీట్ లవర్ ని, ఇక్కడ డెజర్ట్స్ అద్దరిపోయాయి. మీకు సేమియా పాయసం నిజంగా చాలా బాగుంటుంది. అంటే నేను కూడా రివ్యూ ఇస్తాను రా, నా హోటల్ అలా చెప్పుకోదు కానీ నిజంగానే సేమియా పాయసం ఎరగదీస్తారు, బొబ్బట్లు ఎరగదీస్తారు. దాని తర్వాత డబల్ కమీటా. నా భాషలో చెప్పాలంటే నేను నాన్ వెజ్ లో అన్ని రకాల ఐటమ్స్ తిన్నా కానీ వెజ్ మాత్రం సూపర్. మెయిన్ కోర్స్ తినేసరికి కడుపు నిండిపోయింది, ఇంకా డెజర్ట్స్ కి ప్లేస్ ఉండేటట్టు కనిపించింది. దానికి సైడ్ కడుపు ఒకటి ఉంటుంది అందులో వేసే, అందుకే రా మనకి ఎన్ని కడుపులు వస్తున్నాయి. సరే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రా. అల్లుడు వచ్చాడు రోయ్. అచ్చా నవ్వుతున్నాడు, నవ్వు వదిలేసాడు. హలో సూపర్. ఏదో మన వైష్ణవి వాళ్ళ అబ్బాయి. వచ్చేది చాలే పాప, ఇంకా భయపెట్టొద్దండి. కడుపు నిండాకి వచ్చాము. అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంట్లో అమ్మ చేసిన వంటలాగే అనిపించింది. గైస్ డెఫినెట్లీ ఒకసారి వచ్చి తినండి, మీరు డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది టేస్ట్. బాగుంది కదా. మావాడు కూడా కొంచెం తిన్నాడండి అన్నం. మళ్ళీ వస్తాము. బాయ్ బాయ్. హలో అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రండి. ప్రాన్స్ పీతలు అంటే అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అక్క. అంతేనా? పీతలు ప్యాక్ చేసిన అక్క ఇంట్లో తింటా లేదక్క, చాలా బాగా చేస్తారు, బాగుందంట అందుకని. పీతలు ప్యాక్ చేయొచ్చు. ఇంకోటి మన దగ్గర నో ఫుడ్ కలర్, నో అంటే మన దగ్గర కాన్సెప్టే కడుపు నిండా అనే కాన్సెప్టే నిజంగానే కడుపు నిండా తినాలి. అంటే అజినామోటోలు సోడాలు ఇవేం వాడినవి అట్లే. కలర్స్ కలర్ రావడం కూడా కుంకుమ పువ్వు వాడుతున్నారు. నో ఫుడ్ కలర్. హ్యాపీగా మన కిచెన్లో, ఇంట్లో కిచెన్లో ఎలా అయితే మనం అన్ని తెచ్చుకొని నీట్గా వండుకుంటామో అవే ఐటమ్స్ చక్కగా వండుతాం. సూపర్. జై బాలయ్య బిందు బిర్యానీ, మెగాస్టార్ ఫుల్ మీల్స్, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, మొత్తం ఫ్రైడ్ పీస్ పులావ్స్ ఉంటాయి, నార్మల్ బిర్యానీస్ ఉంటాయి, రోటీస్ అవన్నీ ఉండవు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, కోడి కూర, చిల్లుగారి, చక్క పూరి, కీమా కర్రీ, అలా మొత్తం ఆంధ్ర స్టైల్. తిరుపతి నుంచి 2024 క్యాలెండర్ అండి ఇది మా తరపున. కడుపు నిండా హోటల్లో నేను ఇప్పుడే కడుపు నిండా భోజనం చేశాను. సో ఓపెనింగ్ టైంకి నేను రాలేకపోయినా ఈ టైంకి వచ్చాక ఇద్దరు చాలా ప్రశాంతంగా దొరికారు. అందరూ కుదిరని మేము ముగ్గురు కూర్చొని ఇవాళ బర్త్డే ఇక్కడ నిజంగా చెప్పండి, నేను పొద్దున్న ఇప్పుడే చేశాను. ఈవినింగ్ ఏమంటారు దీన్ని, స్నాక్ టైంలో మేము అందరం డిన్నర్ చేసాం అనమాట. ఫస్ట్ టైం ఈ రోజు
డిన్నర్ అయిపోయింది, ఈ తర్వాత ఇంక ప్రోగ్రామ్ లేవు. అదే ఇప్పుడు బాధపడుతున్నా యాక్చువల్గా. సో నా కోసం డిన్నర్ చేశారు. ఇప్పుడు జస్ట్ 6:30 అయింది అంతే అనమాట. సో టేస్ట్ గురించి చెప్పాలంటే అదిరిపోయింది, సూపర్ సూపర్ ఉన్నాయి. ప్రాన్స్, చికెన్, ఇంకా నాకు బాక్స్ కూడా కట్టింది, మళ్ళీ పీటలు, క్రాబ్ అన్ని ఇచ్చేసింది. అన్ని టేస్టీగా ఉన్నాయి, ఏది వదులుకున్నాను. ఇంకా మీరు రేపటి నుంచి చేయాల్సిందల్లా ఏంటంటే రావటం, మీ ఫేవరెట్ డిష్ ఏంటో చెప్పడం, తిని వెళ్ళటం. సూపర్. అండ్ ఇక్కడ నాకు వచ్చాక చెప్పింది ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్, అజినమోటో, సాసులు ఏమీ యూజ్ చేయదట. సో మన వంటింట్లో ఏం వండుతామో దాన్ని టేస్టీగా మీ ప్లేట్లో పెడతాం అక్క, ఇది మా కాన్సెప్ట్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే నాకు చాలా చాలా ఇంకా హార్ట్కి దగ్గరైన పర్సన్. చాలా కొద్ది మందితో మెయింటైన్ చేయగల రిలేషన్, అందులో శ్రీవాణి ఒకటి. నాకు గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా బిల్లు నేను కట్టేస్తున్నాను. ఇదే ఇంకా మీరు ఫ్రాంచైజీలు ఇచ్చే లెవెల్ ఇవ్వమని కొట్టుకునే స్థాయికి మీ ఇద్దరు ఎదగాలి. డెఫినెట్ గా అక్క, మీ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత మేము ఇలా కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయన్నమాట మావి. సో మీ నోటి ద్వారా ఇంకా బోల్డ్ అని అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనమాట. సో గ్రేట్ సక్సెస్ మీ ముందే రెడీగా ఉంది, మీరు ఇద్దరు కష్టపడతారు చక్కగా దాని సక్సెస్. మా సందీప్ కూడా కష్టపడతారు. సందీప్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కన్నా బిగ్ గా హిట్ అవ్వాలని నేను కూడా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అన్ని అకేషన్స్ లో శ్రీవాణి వాళ్ళతో మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అండి. బాయ్ అండి. ప్రెసెంట్ ఇది మా ఆఫీస్ రూమ్. ఇది ఎలా ఉంది మా ఆఫీస్ రూమ్? నీట్గా చేయించుకున్నా. ఎస్. అండ్ దిస్ ఈజ్ మై చైర్, మై టేబుల్, అండ్ అది సందీప్ది. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు చాలా పెద్ద రోజు అని చెప్పాలి. డెఫినెట్గా ఏమంటారంటే డెఫినెట్గా నేను చాలా టెన్షన్ అవన్నీ ఉన్నా కానీ బట్ మన క్యారెక్టర్కి టెన్షన్కి కొంచెం దూరం కాబట్టి ఆ ఫేస్లో ఆ నవ్వు అంతా కనిపిస్తుంది. హోటల్ బిజినెస్ సక్సెస్ కావాలంటే రెండు కావాలండి. నేను ఎప్పుడు చెప్తాను రెండు కావాలి. ఒకటి, జనాన్ని మన దగ్గర తీసుకురావడం, అది డెఫినెట్గా నేను చేయగలుగుతాను, నాకు అంత ధైర్యం ఉంది. రెండు, మా చెఫ్స్ చెప్పాను అనమాట, టేస్ట్ బాగుండడం. టేస్ట్ బాగుంటే మళ్ళీ వాళ్ళే వస్తారు. సో డెఫినెట్గా టేస్ట్ ఎలా వస్తుందో బాగుండాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ అలానే మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి. డెఫినెట్గా మా హోటల్ని సక్సెస్ చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. ఎస్. సో అదండి మా ఏమంటారు హోటల్ ఓపెనింగ్ అనేది అద్భుతంగా జరిగింది. సో వన్స్ అగైన్ విక్రమాదిత్య గారు, సందీప్ గారు, కంగ్రాచ్యులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా హోటల్ చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది, దాని తర్వాత ముఖ్యంగా ఫుడ్ చాలా బాగుంది. నిజంగానే కడుపు నిండా తినేసి వెళ్ళామని చెప్పేసి ప్రతి ఒక్కరు, అంటే నాకు తెలిసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో కొంతమంది బాగుందండి అని మామూలుగా వెళ్ళిపోతారు కదా, అలా ఎవ్వరు కూడా అనలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందన్నారు. నేను బల్లగుద్ది మరీ చెప్తాను ఏంటంటే నిజంగా ఫుడ్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. నేను నాన్ వెజ్ అన్ని తిన్ను, చికెన్ ఒకటి తింటాను, బట్ మిగతా వాళ్ళ దాన్ని బట్టి అయితే నాన్ వెజ్ అద్భుతంగా ఉంది, వెజ్ కూడా ఇంకా అద్భుతంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ రండి. అండ్ మన దగ్గర స్విగ్గీ, జొమాటోలో కూడా ఉంది, హ్యాపీగా మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. వన్స్ అగైన్ మీ అందరి విషెస్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే మేము ఇక్కడ వరకు రాగలిగాం, ఇలాంటి హోటల్ కూడా ఓపెన్ చేయగలిగాం. సో మీ విషెస్ ఇంకా ఉండి ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ కూడా అవ్వాలని చెప్పేసి, మీ బ్లెస్సింగ్స్ మాకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ థ్యాంక్ యూ, బాయ్.